Kondapalli is an industrial town near Vijayawada city, Andhra Pradesh, India. It is very famous for Kondapalli Bommalu in the world of Indian handicrafts. Kondapalli toys are chiseled out of locally available special light softwood and painted with vegetable dyes and vibrant enamel colors, which are world-famous artistic wonders. Kondapalli toys have carved a niche of their own in the world of handicrafts. They are made by artisans who have migrated from Rajasthan several generations ago. These toys are handmade with great precision. No machinery is used in any stage. The most popular toys are the Dasavatarams, elephant with ampari, palanquin bearers carrying the bride and bridegroom, set of village craftsmen, and animals. The paper mache swinging doll is a favorite for many. The name of Andhra Pradesh has reached across the world. These toys depict scenes from actual life, animals, rural folks, deities, and the characters from epics. Kondapalli soldiers, pen stands, the Dasavatar sets, and the Ampari elephants are among the famous items produced by the artisans here. The most appealing aspect of the toy is their pure simplicity. అతి పురాతనమైన ఈ కొండపల్లి బొమ్మల పరిశ్రమ గత 400 సంవత్సరాల నుంచి కూడా మంచి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అయితే గత కొంతకాలంగా ఈ మధ్యలో ఒక 50 సంవత్సరాల క్రితం నుంచి కూడా చాలా ప్రజాదరణకి నోచుకునే విధంగా తయారైంది. టూరిస్టులు ఈ లోకల్ మార్కెటింగ్ డెవలప్ అవడం వల్ల మాకు ఆర్టిజన్ కొంచెం నిలబడగలిగాడు. కాబట్టి ఏంటంటే మనకి గవర్నమెంట్ సపోర్ట్ అనేది మాకు అవసరం, వాటికి కాకుండా రేపటికైనా. అయితే రానున్న తర్వాత ఇప్పుడు ఏదో చైనా హ్యాండిక్రాఫ్ట్స్ అని అవన్నీ వచ్చినాయి. అవన్నీ వచ్చినా కానీ మన కొండపల్లి బొమ్మలకి ఎటువంటి సవాళ్ళైనా ఎదుర్కొంటానికి మేము సిద్ధంగా ఉన్నాం. నాణ్యత పరంగా కానీ లేకపోతే ఉత్పత్తి విషయంలో కానీ మాకు ఏమాత్రం తీసుకోము. అయితే ఏంటంటే మనకు ఎన్ని ఉత్పత్తులు బయట నుంచి వచ్చినా కానీ మనకు ఎంత ప్రెషర్ ఉన్నా కానీ మన కొండపల్లికి ఉన్న ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. The traditional craftsmen who make these toys are called Arya Kshatriyas. The toys are made at home and the work involves the entire family. This traditional art form has been handed down from one generation to another. It continues to be the main livelihood of the people of Kondapalli. Lots of women are employed here for painting the toys in an artistic way. దీనిలో జీవనోపాధి అంత ఉండట్లా. ఇదేంటంటే కొత్తగా వచ్చి నేర్చుకునే వాళ్ళకి అంతగా రాదు. కనీసం ఒక 7-8 సంవత్సరాలు అట్లా చేస్తేనే పని వస్తుంది. లేదా వంశంలో పుట్టి తయారు చేసేవాళ్ళు అయితేనే ఈ కళ అనేది తప్పుతుంది. అయితే ఇప్పుడు దీనివల్ల మాకు కర్ర దొరకట్లేదు. రెండోది అంటే దీని జీవనోపాధి అంతగా లేదు. అందుకని ఏదో చదువుకొని అంటే దీన్ని కళ ఎక్కువ అండి. మొత్తం అసలు మిషనరీ అంటూ వాడడం మీరు చూడండి, అంతా చేతి పని. అందుకని దీన్ని హస్తకళ అంటారు. దీన్ని వాటికి అంత ప్రాధాన్యత లేదు. మా బొమ్మలు కూడా అమెరికా వెళ్తాయి. 20-30 సంవత్సరాల్లో ఇది అంతరించిపోద్ది గ్యారెంటీ. ఎందుకంటే మాకు కర్ర దొరకట్లేదు, గవర్నమెంట్ కూడా అంత సపోర్ట్ ఏం లేదు. రెండోది ఏంటంటే బాగా సీనియర్లు ముసలోళ్ళు అయిపోయారు. ఇప్పుడు 200 మంది ఉన్నారు ఉంటాయి. దానిలో పని వచ్చిన వాళ్ళు ఒక 20-30 మంది ఉన్నారు. అంతా వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా 20-30 సంవత్సరాల్లో 50-60 ఏళ్ళు వచ్చేస్తారు. చాలా మంది చేసుకుంటే కానీ కొండ ఎక్కని వాళ్ళు కూడా బొమ్మల వాళ్ళలో చాలా మంది ఉన్నారు. అప్పులు పాలైపోయి అనాగరికంగా చాలా పాడైపోయారు. అందుకని వాళ్ళని చూసి మేమే మీరు ఈ పని వద్దు. ఎంత టెక్నాలజీ వచ్చింది, ప్రతి వర్క్ కూడా మిషన్ అనేది వచ్చింది, తయారు చేసేదాని వచ్చింది. మా బొమ్మల పనిలో అది లేదు. పూర్వం ఏదైతే వాడాడో చేత్తోనే అదే ఇంకా 300 సంవత్సరాలు అయినా అదే చేస్తే బావదారి అనే దాంతో చేయటం, ఆకురాయినే చేయటం. అది మనకి రెడీమేడ్ కూడా దొరకదు. అది కొనుగోలు మనం సపరేట్గా చేయించుకోవాలి.
These toys are significant in portraying cultural heritage and shows us the richness of Indian mythology. Toys are also a part of a child's education that helps them to understand the culture. These toys are being exported to the whole world to market as an Indian toy. The craftsman takes a lot of days to carve these toys. Behind the beauty of each toy, there exists a skillful and creative mind. Currently, the domination of Western dolls and China toys are pulling the Kondapalli toys down. In these days of mass-produced Barbie dolls, these beautiful folk toys are a reminder that each one made by hand and so painstakingly is unique, and it creates a beautiful connection with the world around for the child and the people. నేను 22 సంవత్సరాల నుంచి పని నేర్చుకుంటున్నాను. పని నేర్చుకునేటప్పుడు కొంచెం అంటే ఈజీగా ఆదాయం అనేది తక్కువ. అప్పట్లో 91 అనేటప్పుడు ఆదాయం లేదు. అప్పుడు వచ్చేటప్పుడు 70 రూపాయలు 80 రూపాయలు వచ్చేది రోజు కూలి. సరే అట్నే ఆ రోజుల్లో ఏ పనులు లేక ఈ పని నేర్చుకున్నాను. 120 ఫ్యామిలీలు ఉండేయండి ఇదివరకు. ఇప్పుడు వచ్చేటప్పటికి 65-70 ఫ్యామిలీలోకి వచ్చేసింది. అయితే ఈ పని దిగిపోతుంది, చేయట్లా, శ్రద్ధ లేదు ఈ హ్యాండిక్రాఫ్ట్ మీద. ఇక మిగతా ఇండస్ట్రీ ఉంది కదా, దానికి ఎగబడుతున్నారు అన్నమాట. నెలకు వచ్చేటప్పటికి 5,000, 6,000, 7,000 ఇస్తున్నారని కంపెనీలు. ఇదివరకు కర్ర ఈ మధ్యలో దొరికేది మాకు, కానీ ఇప్పుడు కర్ర లేదండి. కనీసం 20-30 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. తిరువూరు, జమలాపురం ఆ ఏరియాలోకి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. అది తెచ్చుకునేది దొంగ సాటుకు తెచ్చుకోవాలి. అది 4 ముక్కలు 5 ముక్కలు అట్లా. అది కొంచెం ఇబ్బంది మూలన కూడా కొంతమంది జనం ఈ పని ఆఫ్ చేసేసి వేరే పనులకి వెళ్తాం మొదలుపెట్టారు. ఇది ఇండియాదే. చైనా అంటే చైనా వస్తాయి, అయ్యో మిషన్లు తయారయ్యి ఆడుకునే పిల్లలు అయ్యే వస్తాయి, కానీ ఈ సంస్కృతి అనేది తెలియదు వాళ్ళు. అది వేరే ఎడ్ల బండి అనేది వాళ్ళకి తెలియదు. అయ్యే వస్తుంటాయి. కాకపోతే మనకే ఉంది, మన డిమాండ్ మనకే ఉంది. కాకపోతే ఏంటంటే జనం తగ్గారండి. ఇప్పుడు ఆటలు కూడా బాగున్నాయండి, చేసేది తక్కువ మంది జనం, ఆటలు అయితే ఎక్కువ ఉన్నాయి. There are nearly 200 people working as craftspersons in Kondapalli. Some of them work at home and sell the toys individually, whereas others have formed a society called the Kondapalli Wooden Toys Manufacturers Mutually Aided Purchase and Sales Cooperative Society. This society is funded by Lanco Group. The vision and mission of the society is to help each other in manufacturing and selling of toys. The major problem that the craft person faces is the lack of softwood around the Kondapalli forest. They need to buy the wood from other places, which is costly. So lots of craftspersons are leaving this work, and there are only a few people who are mastered in this toy making. But still, a lot of craftspersons want to make these toys a part of their life, but it does not prove to be profitable. These wooden toys should live long. They need to share the beauty and joy with the people. They have the capacity to sustain in this competitive world of toys. So let us hope that these are the toys for tomorrow. ఇది